नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। राष्ट्रव्यापी आम हड़ताल के तहत अमली बिलिंग वर्कर्स स्टील क्लर्क के नेतृत्व में वरंगल के रंगासाईपेट चौराहे पर विरोध प्रदर्शन किया। इस कार्यक्रम में वरंगल जिले के श्रमिक नेता मालोद सागर मुक्केरा रामास्वामी और रघुपति नेता उपस्थित थे। ओडेल रवि कुमार, अलैया, संपत कुमार और अन्य लोगों ने भाग लिया। इस अवसर पर बोलते हुए रामास्वामी सागर ने कहा कि केंद्र की भाजपा सरकार नियोक्ताओं, निवेशकों और कॉर्पोरेट शक्तियों के पक्ष में कानून लाएगी जो मजदूर वर्ग को गुलामी में धकेल देगी। उन्होंने कहा कि भाजपा सरकार उन श्रमिक अधिकारों को कमजोर करने की साजिश कर रही है जिन्हें काफी संघर्ष के बाद हासिल किया। उन्होंने कहा कि तेलंगाना राज्य सरकार ने मजदूर विरोधी 282 जियो लाकर कार्य दिवस को 10 घंटे करने का निर्णय लिया। एक और भाजपा सरकार सभी कानूनों को निरस्त करके श्रमिकों के अधिकारों का हनन कर रही है और संघर्ष करने की बजाय श्रमिक विश्वघात कर रही है। उन्होंने इस बात पर चिंता व्यक्त की है कि जो श्रमिक अल्प वेतन पर दयनीय जीवन जी रहे हैं, उनके कल्याण की परवाह किए बिना उनका इस्तेमाल चुनावों में किया जा रहा। उन्होंने चेतावनी दी है कि भाजपा सरकार को मजदूर वर्ग के विरोध को देखते हुए 4 श्रम कानूनों को तुरंत निरस्त करने और 29 श्रम कानूनों को जारी रखने का प्रयास नहीं करना चाहिए, अन्यथा आने वाले दिनों में मजदूर वर्ग बड़े पैमाने पर संघर्ष करेगा। बीजेपी ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ 8 గంటల పని దినాలను తొలగిస్తూ 29 కార్మిక చట్టాలు ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తెచ్చి పెట్టుబడిదారులకు, యాజమాన్యులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది। ఈరోజు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కనుక అమలు చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు బానిసత్వంలో నెట్టేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది। అదే కాదు, ఈరోజు బీజేపీని మొత్తం కార్మిక వర్గం దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు వ్యతిరేకంగా 282 జీవో తీసుకొచ్చి ఈరోజు 10 గంటలు పనిచేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది। ఈరోజు మీరు రోజు బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు, బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు। మరి మీరు కార్మికులకు వ్యతిరేకంగా ఎట్లా ఈ 282 జీవోను తీసుకొచ్చినారో ఈ సందర్భంగా కార్మికులు అడుగుతూ ఉన్నారు। ఇప్పటికైనా మీరు కార్మికులందరూ కూడా మీకు ఓటేశారు, మిమ్మల్ని గెలిపించారు, మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే ఈరోజు కార్మికులకు అమలు చేయాలి। 8 గంటల పని దినాలు అమలు చేయాలి, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలి। కాబట్టి అది మీరు 282 జీవోలను తక్షణమే ఉపసంహరించుకొని కార్మికులందరికీ న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈ సమ్మెతోనైనా దేశవ్యాప్తంగా అన్ని ఏదైతే 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎందుకంటే స్వాతంత్ర్యం రాకపూర్వం వచ్చిన 29 చట్టాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది। యూనియన్ చేసి పెట్టే హక్కును కోల్పోతూ ఉన్నారు కార్మిక వర్గం। అట్లా 8 గంటలు పోరాటం చేసి సాధించుకున్న హక్కును కార్మిక వర్గం కోల్పోతూ ఉన్నారు। కనీస వేతనాల చట్టాన్ని కార్మిక వర్గం కోల్పోతూ ఉన్నారు। అట్లాగే హమాలీలకు ఈరోజు కనీస వేతనాలు లేవు, సంక్షేమం లేదు, వాళ్ళకు వెల్ఫేర్ బోర్డు లేదు, అనేక రకాల హమాలీ కార్మికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది। అట్లాగే కార్మిక వర్గం, బిల్డింగ్ వర్కర్సు సంక్షేమ బోర్డు పోరాటం చేసి సాధించుకున్న చట్టాన్ని కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం తొలగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది। సందులో సడేమియాలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ అడుగుజాడల్లోనే నడుస్తున్న పరిస్థితి ఉంది। దీనికి కారణం నిన్నగాక మొన్న 3 రోజుల క్రితమే దేశవ్యాప్తంగా ఒకరి కార్మిక వర్గం చట్టాలను కొనసాగించాలని, అట్లాగే 4 కోడ్లను ఉపసంహరించుకోవాలని చెప్పేసి సమ్మెలో ఉంటే సందులో సడేమియాలాగా 282 జీవోను తీసుకొచ్చి 10 గంటల పాటు మీరు పని చేయాలి, అరగంట మాత్రమే విశ్రాంతి తీసుకోవాలనే పద్ధతితోటి కొత్త ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది। కాబట్టి కార్మిక వర్గం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి। ఎందుకంటే కార్మిక వర్గం సాధించుకున్న చట్టం 8 గంటల పని దినాల చట్టం, ఆ చట్టాన్ని కొనసాగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వ్యవహరించి ఆ